వైసీపీ నేత పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో బియ్యం మాయం కేసులో దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. పేర్ని నాని భార్య జయసుధకు అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. గోదాములో బియ్యం మాయంపై పూర్తిస్థాయి విచారణ చేసిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు నిర్ధారించారు. వీటికి సంబంధించి అదనంగా జరిమానా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో బియ్యం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. గోదాములో బియ్యం మాయంపై ఇటీవల ప్రాథమిక విచారణ చేపట్టిన పౌర సరఫరాల శాఖ అధికారులు తొలుత 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం స్టోరేజీ వచ్చినట్లు గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆమె 1,68,00,000 జరిమానా చెల్లించారు. అయితే తాజాగా ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన అధికారులు మొత్తంగా 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు తేల్చారు. దీంతో పెరిగిన స్టోరేజీకి కూడా జరిమానా చెల్లించాలని తాజాగా మరోసారి పేర్ని నాని భార్య జయసుధకు నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో 1,67,00,000 చెల్లించాలని గీతాంజలి శర్మ నోటీసుల్లో పేర్కొన్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బియ్యం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మాయంపై ఇటీవల కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వల మాయం విషయంలో తనపై అనుమానం రాకుండా కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే గోదాము మేనేజర్ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రాంతంలో ఆయనను పట్టుకున్నారు. ఈ కేసులో పేర్ని నాని భార్యను మొదటి నిందితురాలిగా, గోదాముల మేనేజర్ మానస తేజను రెండో నిందితుడిగా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వీరిద్దరినీ బియ్యం ఎక్కడికి తరలించారనే దానిపై ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో విచారణ జరిపిన 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విచారణలో పోలీసులకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.